దయచేసి యువతని తప్పుదోవ పట్టించకండి. మా గుండెలు రగిలిపోతూ ఉన్నాయి, మా గుండెలు ద్రవంగా మారుతూ ఉన్నాయి. చాలా బాధతో ఈ విషయం చెప్తా ఉన్నా. మీ మనోభావాలు దెబ్బతింటే అందుకు క్షమాపణ అనేది కాదు. సంఘానికి నష్టం చేయకండి. మీకు మీ చేతులు మా చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. నా పేరు హనోక్ అండి, ఇంట్లో దన్ను అని కూడా పిలుస్తారు. కింద కామెంట్ బాక్స్లో అందరూ నీవు రెవరెండ్కి రవి పాస్టరా, నీవు రెవరెండా అని చెప్పేసి అడుగుతున్నారు. అది నేను కాదండి, అది మా డాడీ పేరు రెవరెండ్కి రవి పాస్టర్, నా పేరు హనోక్. ఈ ఛానల్లో మేము దేవుని గురించి, బైబిల్ గురించి, కొంతమంది టెస్ట్ మనీస్ గురించి చాలా వీడియోస్ చేశాము. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటిదంటే వర్షిప్స్ గురించి, సాంగ్స్ గురించి. ఈనాటి కొన్ని సంఘాలలో వర్షిప్స్ ఎలా తయారయ్యాయంటే కాన్సర్ట్స్ లాగా తయారయ్యాయి. ఒక మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎలాగైతే కాన్సర్ట్స్ కండక్ట్ చేసి సాంగ్స్ పాడిపిస్తాడో, ఈ రోజు కూడా కొన్ని సంఘాలలో వర్షిప్ చేసే వాళ్ళు అలానే బిహేవ్ చేస్తున్నారు. అందుకే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అలానే కొన్ని సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ సాంగ్స్ చాలా ట్రోల్స్కి గురవుతున్నాయి. ఈ సాంగ్స్ వల్ల దేవుని నామం అన్యజనుల మధ్యలో అవమానపరచబడుతుంది. అందుకే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అంతకంటే ముందు మా ఈ ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. తర్వాతనే కామెంట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మొదటిగా జాన్ జబరాజ్. ఈ జాన్ జబరాజ్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఈయన పాడిన ఉయర్మలయో, ఎబినేజర్ అనే సాంగ్స్ నేను ఇప్పటికీ రిపీట్ మోడ్లో వింటా. ఈయన మీద ఒక కేసు అయింది, అది మీకు తెలిసే ఉంటుంది. పోక్సో కేసులో జైలుకు కూడా వెళ్ళేసి వచ్చాడు. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ అది కాదు, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటిదంటే జాన్ జబరాజ్ కొన్ని మీటింగ్స్ని కండక్ట్ చేస్తాడు. ఈయన మీటింగ్స్కి చాలా మంది యూత్ వెళ్తారు. ఎందుకంటే ఈయన సాంగ్స్ బాగుంటాయని చెప్పేసి, వర్షిప్ మంచిగా జరిగిస్తాడని చెప్పి చాలా మంది వెళ్తారు. ఈయనకి కేరళ, తమిళనాడే కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టిన మీటింగ్స్ కూడా చాలా సక్సెస్ అయ్యాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటిది వచ్చిందంటే, రీసెంట్గా ఒక మీటింగ్లో ఈయన ఏం చేశాడంటే, ఒకసారి ఈ వీడియో చూడండి. 1 2 3 ఈ వీడియో చూసి నేను ముందు ఇది పెళ్ళి అనుకున్నా, అతనేం చేస్తే నాకెందుకులే అనుకున్నా. కానీ తర్వాత అర్థమైంది ఇది ఒక ప్రాపర్ మీటింగ్ అని చెప్పేసి. ఈ మీటింగ్లో ఇలా డ్యాన్స్ చేయడం అనేది, ఇలా మ్యూజిక్ ప్లే చేయడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకనంటే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, కానీ డ్యాన్స్తోనూ మ్యూజిక్తోనూ ఆరాధించకూడదు. ముఖ్యంగా ఇలా అయితే అస్సలు ఆరాధించకూడదు. ఈయన ఇంత పెద్ద వర్షిప్ లీడర్, ఈయన ఇలాగ చేస్తే ఈయన ముందటున్న యంగ్ పీపుల్ ఇదే నేర్చుకుంటారు కదా. ఈయన చాలా మందిని వర్షిప్లో నడిపిస్తాడు. ఈయనే ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళేం నేర్చుకుంటారు, వాళ్ళు ఎలాగనుకుంటారు. రేపు పొద్దున దేవుణ్ణి ఆరాధించడం అంటే ఓన్లీ మ్యూజికే, ఓన్లీ ఇలా డ్యాన్స్ చేయడం అని చెప్పేసి తప్పుగా అర్థం చేసుకోరా. ఈయన ఇక్కడే కాదు, వేరే దగ్గర కండక్ట్ చేసిన కొన్ని మీటింగ్స్లలో అప్పుడప్పుడు ఇలానే బిహేవ్ చేశాడు. ఇప్పుడు మీరు నన్ను ఆరాధన అంటే ఏంటిది, వర్షిప్ అంటే ఏంటిది అని చెప్పేసి నన్ను అడగొచ్చు. నేను బైబిల్ని అడుగుతా. బైబిల్ ఏం చెప్తుందంటే, యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇలా మనం ఎప్పుడు ఆరాధిస్తామనంటే దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవునితో రిలేషన్ కలిగి ఉన్నప్పుడు ఇలా మనం ఆరాధిస్తాము. నేను ఇప్పుడు మీకు పాటలు పాడొద్దు, మ్యూజిక్ ప్లే చేయొద్దు అని చెప్పేసి నేను అంటలేను. పాటలు పాడాలి, మ్యూజిక్ ప్లే చేయాలి, ఆయన కింపైన సువాసనగా మనం ఆరాధించాలి. కానీ ఇలా అల్లరల్లరిగా మనం ఆరాధించకూడదు. దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు. వీటినే అల్లరితో కూడిన ఆటపాటలని కూడా బైబుల్ మనకు చెప్తుంది. అందుకే దేవుని మనము అల్లరితో కాకుండా సమాధానంగా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. చాలా మంది అంటారు పాత నిబంధనలో చాలా మంది డాన్సులు చేశారు కదా అని చెప్పేసి. వాళ్ళు ఎప్పుడు డాన్స్ చేశారు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు డాన్స్ చేశారు, యుద్ధంలో గెలిచి వచ్చేటప్పుడు డాన్స్ చేశారు, కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు డాన్స్ చేయలేదు. ఇంకో మాట కూడా అంటారు, అది కూడా బైబుల్లో నుంచి చూపిస్తారు. ఏంటిదనంటే దావీదు నాట్యం చేయలేదా, నాట్యం
నాట్యం చేయలేదు అంటారు. దావీదు నాట్యం చేశాడు. ఎప్పుడు చేశాడు? ఫిలిస్తీన్ల మీద విజయం సాధించిన తర్వాత మందసాన్ని యెరూషలేముకి తీసుకొస్తున్నప్పుడు ఆనందంతో డ్యాన్స్ చేశాడు. అదొక్క సందర్భంలోనే డ్యాన్స్ చేశాడు, కానీ బైబిల్ మొత్తంలో ఇంకెప్పుడు కూడా డ్యాన్స్ చేయలేదు. ఆ డ్యాన్స్ కూడా ఎవరో చెప్తేనో ఏదో అయితేనో డ్యాన్స్ చేయలేదు, ఆయన ఆనందంతో డ్యాన్స్ చేశాడు. ఇప్పుడున్న కాలంలో ఏం జరుగుతుందంటే అక్కడున్న మ్యూజిక్ వల్ల, అక్కడున్న సౌండ్ వల్ల వచ్చే ఉద్రేకంతో డ్యాన్స్ చేస్తున్నారు, కానీ దేవుని మీద ఉన్న ప్రేమతోటి, దేవునితో కలిగి ఉన్న సంబంధంతో వచ్చే ఆనందంతో ఆరాధన చేస్తారు కదా, అలా ఆరాధన చేస్తలేరు. దేవుని మీద ఉన్న ప్రేమతో ఆరాధన చేస్తే అది నిజమైన ఆరాధన లాగా ఉంటుంది. రెండవదిగా శ్యామ్ కిషోర్ గారి అబ్బాయిలు హెనోక్ అబ్రహాం, జోసెఫ్ అబ్రహాం. వీళ్ళంటే నాకు కోపం కాదు, ద్వేషం కాదు. ఇన్ఫ్యాక్ట్ జోసెఫ్ అబ్రహాం పాడిన నీటిపైన నడిచెను అనే సాంగ్ అప్పుడప్పుడు వింటూనే ఉంటా. వీళ్ళ మీద ఈ మధ్యలో చాలా నెగిటివిటీ వచ్చింది. ఎందుకనంటే వీళ్ళు ఇలా చేయడం వల్ల చాలా మంది బాధపడుతున్నారు. ఈ ప్లాట్ఫామ్ నుంచి, ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ నుంచి రాజ్ ప్రకాష్ పాల్ గారికి కానీ, ఆ జాన్ జబరాజ్ గారికి కానీ, శ్యామ్ కిషోర్ గారి కుమారులకు కానీ మేము చేయాలనుకున్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, దయచేసి యువతని తప్పుదోవ పట్టించకండి. దయచేసి యువతని తప్పుదోవ పట్టించకండి. మా గుండెలు రగిలిపోతా ఉన్నాయి, మా గుండెలు ద్రవంగా మారుతా ఉన్నాయి. చాలా బాధతో ఈ విషయం చెప్తా ఉన్నా. మీ మనోభావాలు దెబ్బతింటే అందుకు క్షమాపణ అనేది కాదు. సంఘానికి నష్టం చేయకండి. మీకు మీ చేతులు మా చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అయ్యే యవనస్తులు చాలామంది ఉన్నారు. ఊర్లలో నుండి వచ్చిన వాళ్ళు, హాస్టళ్లలో ఉండేవాళ్ళు, ఏమంటారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, యవనస్తులంతా ఈ మ్యూజిక్ అట్రాక్ట్ అయ్యి, మీరు పెట్టే స్టేజీలకు అట్రాక్ట్ అయ్యి వచ్చేటువంటి యవనస్తులను దయచేసి మీరు తప్పుదోవను తీసుకెళ్లొద్దు. చూశారుగా, దీని మీద మీ అభిప్రాయం ఏంటిదో కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఇంకా మూడవదిగా ఫ్రెడ్డీ పాల్. ఈ ఫ్రెడ్డీ పాల్ గారు సాంగ్స్ చాలా బాగా పాడతారు. ఈయన పాడిన అగ్ని మండించు అనే సాంగ్ నాకు ఇప్పటికీ ఇష్టము. మా ఇంట్లో ఇప్పటికీ ప్లే చేస్తారు. ఈయన మీద ఉన్న నెగిటివిటీ ఏంటిదనంటే, చూశారుగా, ఫ్రెడ్డీ పాల్ గారు దీనికి ముందు డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో చాలా సాంగ్స్ చేశారు. అప్పుడంతా నెగిటివిటీ రాలేదు, కానీ ఇలా చేశాక ఈయన మీద చాలా నెగిటివిటీ వచ్చింది. ఈ సాంగ్ కూడా చాలా ట్రోల్స్ని ఎదుర్కొంటుంది. నాకు గన్నెత్తారా? ఎందుకు అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు గన్నెత్తారా? దీని మీద మీ అభిప్రాయం ఏంటిదో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రసన్న బోల్డ్ గారు. ఈమె సాంగ్స్ తెలిసి రాస్తారో తెలియక రాస్తారో తెలియదు, కానీ ఈమె సాంగ్స్ మాత్రం చాలా ట్రోల్స్ గురవుతాయి. నేనెందుకు మౌనంగుండాలే 24 గంటలు అరపిన్మారయ్యాలే. నవ్వు ఒరిజినల్, ఈ పాట ఒరిజినల్, ఈ డాన్స్ ఒరిజినల్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు నాన్నకు ఇచ్చేదను. హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఏ హల్లెలూయా. ఈమె పాడిన పాటలు క్రైస్తవ లోకానికి ఎంత ఉపయోగపడ్డాయో తెలియదు, కానీ ట్రోలర్స్కి, మీమర్స్కి మాత్రం చాలా ఉపయోగపడ్డాయి. తెలియదా యేసు తోడుగా ఉన్నాడని? తెలీదండి. తెలియదా నీకు? తెలియదా యేసు తోడుగా ఉన్నాడని? నాకు తెలీదమ్మా. ఇలా చెప్తున్నానని చెప్పేసి ఈమంటే నాకు కోపం ద్వేషం అనుకోగలరు. నాకు కోపంగా ద్వేషం కాదు. ఆమె నిజంగానే జెన్యున్గానే ఆమె సాంగ్స్ని మంచిగానే పాడుతుండొచ్చు, కానీ రియాలిటీలో ఇలా జరుగుతుంది. అందుకే నేను ఇలా చెప్తున్నా. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఏది చేసినా, అంటే పాట రాసిన, పాట పాడిన, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన, చప్పట్లు కొట్టిన, మనం ఏది చేసినా దేవుని నామానికి మహిమ తెచ్చేదిలాగా ఉండాలి, కానీ దేవుని నామాన్ని అవమానపరిచేదిలాగా మనం ఉండొద్దు. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ప్రైజ్ ద లార్డ్.